దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈరోజు యొక్క విశిష్టతను మనం చూద్దాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ నాలెడ్జ్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే ఈ రోజున డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క బర్త్ యానివర్సరీ, సో జయంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం. వీరు 14th ఏప్రిల్ 1891లో మో అనేటువంటి ఒక ప్రాంతంలో, మధ్యప్రదేశ్కి చెందినటువంటి ప్రాంతంలో వీరు జన్మించడం జరిగింది. సో వీరు ఒక సోషల్ రిఫార్మర్, ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అండి. సో వీరు భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, సో ఏదైతే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన యొక్క గవర్నెన్స్ కోసము మనం ఫాలో అవుతూ ఉన్నామో, సో దాన్ని డ్రాఫ్టింగ్ చేసినటువంటి వ్యక్తి మహనీయుడు. సో వీరిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కూడా మనం వీరిని పిలుచుకుంటూ ఉన్నాం. సో అయితే ఇక్కడ వీరి గురించి మనం చూసుకోవాల్సి వస్తే, వీరు ఏ కులానికో, కేవలం ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందినటువంటి వారు కాదు అనేటువంటి అంశం మనకు వీరు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, వీరు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. సో అందులో కొన్ని రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తన మనసులో ఉన్నటువంటి మాటను వ్యక్తపరిచే విధంగా, వ్యక్తపరిచేటువంటి హక్కును కల్పిస్తూ ఆర్టికల్ 19 అనేటువంటి దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీరు పెట్టడం జరిగింది. సో దాని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని మనం చెప్తూ ఉంటాం. ఈ హక్కు వలన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క మనోభావాలను బయటికి వ్యక్తపరచడమే కాకుండా, తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క విశ్లేషణను అన్నీ కూడా తమ యొక్క క్రిటిక్స్ను తెలియజేయడానికి ఈ హక్కు అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించి కూడా, గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు మనకి నచ్చకపోయినా కూడా ఈ యొక్క హక్కు ఏదైతే ఒక మనకి ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో, సో దాన్ని ఉపయోగించుకొని మన గవర్నమెంట్ చేసేటువంటి ఏవైతే మనకి నచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం పబ్లిక్ చేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క హక్కు వల్ల మనకి కల్పించడం జరుగుతూ ఉంది. ఇంకా దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఆర్టికల్ 32 అంటాం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తూ ఉంటాం. ఈ ఆర్టికల్ వలన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం కలిగినా కూడా వారు వెంటనే ఆర్టికల్ 32 ఉపయోగించుకొని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో రిట్స్ని ఫైల్ చేయవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 226ను ఉపయోగించుకొని హైకోర్టులో కూడా ఈ రిట్స్ అనేటువంటి ఫైల్ చేసి వారు హక్కులను సాధించడానికి ఈ ఆర్టికల్ 32 కానీ 226 కానీ ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. ఇక దాని తర్వాత వీరు మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఎన్నో చట్టాలను కానీ, ఆర్టికల్స్ను కానీ, రిఫార్మ్స్ను కానీ తీసుకురావడం జరిగింది అండి. సో మహిళలు ఆ కాలంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఏవైతే మనకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో, లైక్ సతీకి సంబంధించి కానీ, అన్ఈక్వల్ ట్రీటింగ్, సో జెండర్ డిస్పారిటీ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి కానీ, మహిళలకు విద్యను అభ్యసించడానికి స్వేచ్ఛ లేకపోవటం, ఇవేవైతే ఆ కాలంలో ఉన్నటువంటి సందర్భాన ఇక్కడ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి సంబంధించి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ కోడ్ బిల్ 1955 అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడానికి వీరు ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో దీని ద్వారా మహిళలకు ఆస్తిలో కానీ, వారసత్వంలో కానీ సమాన హక్కుని కల్పించబడటం జరిగింది. సో మహిళలకు విద్యను అభ్యసించడానికి స్వేచ్ఛ రావడం జరిగింది. దాని తర్వాత రైట్ టు డైవర్స్ సంబంధించి ఫ్రీ హ్యాండ్ రావడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ డౌరీకి సంబంధించి కూడా ప్రొవిజన్, సో లైక్ వరకట్న నిషేధానికి సంబంధించి కూడా వీరు హిందూ కోడ్ బిల్లో ద్వారా రిఫార్మ్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సో ఈక్వల్ వేజెస్, సో మహిళలకి కూడా సమానంగా ఉద్యోగ భద్రత ఉండాలి, దాంతోపాటు ఈక్వల్ వేజెస్ అనేటువంటి రావాలనేటువంటి అంశాన్ని కూడా వీరు ఈ యొక్క చట్టము ద్వారా మహిళల అభ్యున్నతి కోసం తీసుకురావడం జరిగింది. దానితో పాటు మెటర్నిటీ యాక్ట్ అంటాం, సో మహిళలకు సంబంధించి మెటర్నిటీ యాక్ట్ అనేటువంటిది కూడా తీసుకొచ్చి, సో ఎవరైతే లైక్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో, సో వారికి లైక్ డెలివరీ అయిన తర్వాత కూడా పెయిడ్ లీవ్ వచ్చే విధంగా తగు సంస్కరణలను తీసుకువచ్చి మహిళలకు ప్రాధాన్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్
బిఆర్ అంబేద్కర్ గారు. సో దానితో పాటు భారతదేశంలో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉందో ఆ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి మహిళల యొక్క డెసిషన్ అండ్ ఒపీనియన్ కూడా ఉండాలి అని ఒక నినాదంతో ఆర్టికల్ 326 అనేటువంటిది తీసుకొచ్చి యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అనేటువంటిది, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలనేటువంటి ఒక రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఒక ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకొని 326 ద్వారా భారతదేశంలో కుల మత ప్రాంత లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చినటువంటి గవర్నమెంట్ని ఎన్నుకున్నటువంటి స్వేచ్ఛ ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాని తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్కి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఒక పెద్ద ఎకనామిస్ట్, ఆర్థికవేత్త. సో వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక రెగ్యులేటింగ్ మెకానిజం భారతదేశంలో ఉండాలి. సో భారతదేశంలో ప్రజలు సంబంధించి ఏదైతే ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తూ ఉంటారో ఆ ద్రవ్యోల్బణం అనేటువంటి దాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఒక సెంట్రల్ బ్యాంక్ అనేటువంటి ఒక రెగ్యులేటరీ మెకానిజం తీసుకురావాలి. సో దానిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి రూపంలో తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకా వీరు అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ రిఫార్మ్స్ సంబంధించి కానీ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని లేకుండా చేయడానికి, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కూడా ఆర్టికల్ 17 అనేటువంటి తీసుకొచ్చారు. అబాలిషన్ ఆఫ్ ది అన్టచబిలిటీ అనేటువంటి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి అంటరానితనాన్ని భారతదేశంలో నిర్మూలించడానికి ప్రముఖ పాత్రని పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇట్లా మనం చెప్పుకోవాల్సి వస్తే ఎన్నో ఎన్నో రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అనేటువంటివి ఈ కేవలము ఏ కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినటువంటివి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అందరికీ చెందినటువంటి రిఫార్మ్స్ని వీరు తీసుకురావటం జరిగింది అనేటువంటి అంశం మనకి తెలియవస్తూ ఉంది వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ద్వారా. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే వీరు సొసైటీలో ఆ కాలంలో ఎన్నో కష్టాలు పడటం జరిగింది విద్యని అభ్యసించడానికి కూడా. సో వారు తరగతి గదిలో కూర్చున్నప్పుడు ఈవెన్ వారిని అంబేద్కర్ గారిని ఆ యొక్క స్టూడెంట్స్తో కలిసి తమ యొక్క తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి కూర్చోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఒప్పుకోలేదు. సో తరగతి గదిలో బయట కానీ లేకపోతే ఎక్కడో కార్నర్లో కూర్చున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈ రోజున 32 డిగ్రీలను కంప్లీట్ చేయడం జరిగింది. సో వివిధ దేశాలలో భారతదేశంలో 32 డిగ్రీస్ని వారు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో అట్లా వారు సంపాదించినటువంటి మేధోశక్తి ఏదైతే ఉందో, సో నాలెడ్జ్ అండ్ ఇంటలెక్చువాలిటీ ఏదైతే ఉందో, సో దానిని మొత్తాన్ని కూడా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశంలో రిఫార్మ్స్ తీసుకురావడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎన్లైటన్మెంట్, సో చైతన్యపరచడానికి, అవేర్నెస్ చేయడానికి వారు ఉపయోగించారనేటువంటి అంశం మనకి తెలియవస్తూ ఉంది. ఓకే, సో ఈ రోజున వారి యొక్క జయంతి సందర్భంగా మనం వారిని స్మరించడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే ఆయన లిమిట్ లేనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఎంతో మనం డిస్కస్ చేసినా కానీ తరగనటువంటి ఒక రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి ఒక సోషలిస్ట్ యాక్టివిస్ట్ అనమాట, సోషల్ రిఫార్మర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో రావుజ్ అకాడమీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.